రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏం చేస్తున్నాడు? ఒకటి బస్సులే ఫ్రీ చేసిండు, ఇంకా ఏం చేయనే లేడు. అన్ని చేస్తాననే సార్ అన్నాడు, 6 పథకాలలో ఒకటే చేసిండు. ఈ మిగతా మరి మిగతా ఎప్పుడు చేస్తాడు? అంటే 6 పథకాలలో ఉచిత కరెంటు కానీ 500 రూపాయల గ్యాస్ కానీ ఉచిత బస్సు కొంతమందికి చేసిండు, వచ్చిన వాళ్ళకు. మాకైతే రానే లేదు. అంటే ఆయన పదవెక్కే ముందు 6 గ్యారెంటీలతో పాటు 2500 మహిళకి ఇస్తాము, మహిళలను కోటీశ్వర్లను చేస్తాము, స్కూటీలు ఇస్తామని హామీలు ఇచ్చిండు కదా, వీటి మీద ఏమైనా ధ్యాస పెట్టిండంటారా? ఏం పెట్టిండ్రా? ఏం పెట్టనే లేదు. దేశ పెడితే ఇవన్నీ ఎందుకు అవుతాయి? ప్రజలు ఎందుకు ఇట్లా ఇది చేస్తారు? ఆయన చేస్తేనే కదా మనం ఏదైనా చేసేది. కేసీఆర్ అని అంతగానం చేసిండు, డబుల్ బెడ్రూమ్లో కూడా ఇచ్చిండు. మరి ఈయన ఏం చేస్తున్నాడు? అంటే ఈయన కూడా సర్వేలు చేసిండు కదా అంటే, మరి డబుల్ బెడ్రూమ్ చేసిండు. ఎక్కడ చేస్తున్నాడు? వచ్చి ఎక్కి కూడా 2 సంవత్సరాలు అయిపోయాయి. మరి 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాడా? కానీ మొత్తం ఇంట్రెస్ట్ కట్టుకోవడానికే సరిపోతుంది, ఎడికైనా వెళ్ళి అప్పు తెద్దామన్న దొంగ లెక్క చూస్తురు అని చెప్పి మాట్లాడుతుండే ఏ మీటింగ్లో అయినా. మరి నిజంగా అట్లా చూస్తున్నారు అంటారా? మరి ఎందుకు అట్లా చూస్తున్నారు? ఇక దాని గురించి అయితే నాకు తెలియదురా. అంటే చేయట్లేదు, అతను ఏం చేయట్లేదు ఎందుకు అనేసి మేము అడుగుతున్నాం అంతే. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే అంటే మరి పథకాలు ఉన్నప్పుడు అన్నీ మంచిగానే ఉండే కదా, అన్నీ బాగానే చేసిండు ఆయన, బాగానే చేస్తున్నాడు. పథకాలు ఏం లేకుండే కదా, ఇట్లా ఉచిత బస్సు, ఉచిత కరెంట్, 500 రూపాయలు ఒకటి ఉచిత బస్సు ఒకటే లేకుండే, మిగతా అయితే అన్నీ ఉండే కదా. ఇదేంది మనకు పెండ్లి పథకం అది ఇస్తుండే, హాస్పిటల్లో కిట్టులు కూడా ఇస్తుండే. కిట్టులు కూడా లేవు డెలివరీలు అయితే. పిల్లలకి ఇంజక్షన్లు ఇస్తే దానికి డబ్బులు వస్తుండే 3000, అవి కూడా రావట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఏంది అతను ఉన్నప్పుడైతే ఆపరేషన్లు కావద్దు, నార్మల్ డెలివరీలు కావాలని అన్నాడు. అవైతే ఇప్పుడైతే అన్ని ఆపరేషన్లు అవుతున్నాయి. మరి ఆయన ఉన్నప్పుడైతే నార్మల్లే అయినాయి అన్నీ.